ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 15లో నివాసం ఉంటున్నటువంటి చేపూరు పద్మ, చేపూరు సంధ్యారాణిల భూమి మీద ఖమ్మంలో కొంతమంది భూబకాసురులు అకస్మాత్తుగా 494వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 కుంటల స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఒక మాబ్ లాగా, అంటే దాదాపు 100 మందిని తీసుకొని 4-5 జేసీబీలని తీసుకొని వచ్చి విచక్షణారహితంగా అమానుషంగా మహిళల మీద పాశవికమైనటువంటి దాడులు చేయటమే కాకుండా నానా దుర్భాషలాడి బండబూతులు తిట్టుకుంటూ తన్నుకుంటూ తాకరాని ప్లేసులలో తాకుతూ సెల్లును గుంజుకొని పడేసి సెల్లును కూడా తీసుకుపోయి తర్వాత మిమ్మల్ని చంపుతాం, మేమెవరమో తెలుసా అని భయకంపితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి గంజాయి తాగుడికి అలవాటు అయినటువంటి యువతని ఉరికొల్పి దాడులు చేయటము వెనక మంతరమేందో మాకు అర్థం కావట్లేదు. మేమేమి చెప్తున్నామనంటే, ఏదైనా చట్ట పరిధిలో ఉన్నప్పుడు, కోర్టులో పెండింగ్లో కేసులు ఉన్నప్పుడు ఆ కోర్టు ఆదేశాల మేరకు నిజంగా మీకు పత్రాలు ఉన్నాయంటున్నారు కదా, ఉంటే ఎవిక్షను, కంటెంప్టు, ప్రొటెక్షను, పోలీస్ ప్రొటెక్షన్తోని ఆక్యుపై చేయండి. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని భయకంపితం చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఆ విధంగా చేస్తే చట్టం తన పని తను చేసుకుంటుంది. ఒకవేళ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఒకవేళ వీళ్ళు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కానీ లేకపోతే కేంద్ర స్థాయిలో కానీ మేము పోయి మా యొక్క వాదనలు వినిపించి మేము ఎట్టి పరిస్థితిలో కూడా బాధితుల పక్షాన ఉంటామని తెలియజేస్తూ, ఇంకొక మారు మీరు గనక ఆ భూమి మీద పత్రాలు లేకుండా వస్తే మాత్రం తగు చర్యలు ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి ఏందనేది తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ మేమేం చెప్తున్నామనంటే, బాధితులకి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దాడి చేయకుండా నిజంగా మీకు పత్రాలుంటే చట్ట ప్రకారం పోండి, తప్పులేదు. మేము కూడా ఎవరు కూడా రాం. కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇరుపక్షాలు కూడా ఆ భూమి మీద పోవడానికి ఆస్కారం లేదు. ఇరుపక్షాలు కూడా సంయమనం పాటించాలి. కోర్టు ఏమి చెబితే అది వినాలి. వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు, సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వీళ్ళకే అనుకూలంగా ఉంది. కానీ దాన్ని అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకు అనుకూలంగా తీసుకొని వచ్చి ఈ విధమైనటువంటి నానా విధాల చర్యలకు పాల్పడటం భావ్యం కాదని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మొన్న దాదాపు 1 నెల క్రితము ఒక దాడి చేశారు. దాదాపు గ్యాస్ లీక్ చేసి చంపే ప్రయత్నం చేశారు, విపరీతంగా కొట్టారు. మళ్ళీ నిన్న కూడా అదేవిధంగా దాడి చేశారు. సీసీ ఫుటేజ్ని కొట్టి మీకు నిజంగా భూమి ఉంటే సీసీ ఫుటేజ్ని ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? పోలీసులతోని ఎందుకు రావట్లేదు? మీరు ప్రైవేటు వ్యక్తుల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దాంట్లోనే తెలుస్తుంది మీకు ఆ భూమి మీద నిజంగా అధికారం ఉందా లేదా అనేది. నిజంగా మీరు పొజిషన్లో ఉంటే మీదే అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు 13 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నోళ్ళు, వాళ్ళు నానా విధాలుగా అన్ని పత్రాలని పొంది ఉన్న వాళ్ళని కాదు మా పత్రాలే కరెక్ట్ అని ఫేక్ డాక్యుమెంట్స్తో వచ్చి మేము కరెక్టు, మా వెనకాల ఏ సంఘాలు లేవు, మా వెనకాల మేము ఎవరికి ఏ సంఘాలకి పార్టీలకి మేము చెప్పలేదు అని సన్నాయి నొక్కుల్లోకి అన్ని ప్రయత్నాలు చేయటం వెనక ఆంతరం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. కావున ప్రజలందరూ చూస్తున్నారు దీన్ని, ప్రభుత్వం కూడా చూచి చూడనట్టుగా, తర్వాత అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించటం వెనక మర్మం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరు కూడా ఇరు పక్షాలు కూడా ఆ ప్లేస్ మీదకి పోవద్దని, ఒకవేళ పోతే మాత్రం తగు ఆధారాలతోనే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. కోర్టు చెప్పినటువంటి ఆదేశాలని ఎవరైనా పాటించాల్సిందే అని తెలియజేస్తున్నాం. ఇవాళ ఖమ్మం నగర నడిబొడ్డున
ఒక భూమి వివాదంలో మహిళలపై ఇవాళ యథేచ్ఛగా దాడులు చేయటం, వారిని అవమానపరచటం, భయభ్రాంతులు గురి చేయటాన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన ఎటువంటి మంచి చర్య కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి ముగ్గురు మంత్రులు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారిని ఆదేశించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏదైనా ఉంటే న్యాయస్థానాల ద్వారా ప్రజాస్వామ్యుతంగా తెలుసుకోవచ్చు. కానీ ఇట్లా భయభ్రాంతులు గురి చేసి, దాడులు చేసి, బెదిరింపులు గురి చేసి చేస్తున్నటువంటి భూమాఫియాపై, భూ కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎట్లా పరిస్థితిలో ఉంది. ఒకవేళ మీకు ఏదైనా చట్టపరంగా ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఇది టౌన్ పరిధిలో వస్తుంది, మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మీరు వెళ్ళొచ్చు, లేకపోతే రెవెన్యూ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా మీకు ఏమైనా ఆర్డర్ కంపల్సరీ మీకు హైకోర్టు ఆర్డర్ కానీ జిల్లా కోర్టు ఆర్డర్ ఉంటే తప్పకుండా పోలీస్ ద్వారానే మీకు వాళ్ళని వెకేట్ చేయొచ్చు. కానీ ఇట్లా భయభ్రాంతులు గురి చేయటం, దానికి ఒకటి రెండు రాజకీయ పార్టీలు ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం ఇది మంచి పద్ధతి. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఏది న్యాయం ఉంది, ఏది అన్యాయం ఉంది ఆ రకంగా చూసి సమానంగా చేయాలి తప్ప అసలు కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించినటువంటి ఎవరైతే వాళ్ళ మీద కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఇది వాళ్ళు మానుకోకపోతే తప్పకుండా రేపు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రజా సంఘాలుగా తప్పకుండా దశల వారీ కార్యక్రమం చేస్తాం. దీని మీద సంబంధిత జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత 13 సంవత్సరాల నుంచి వెలుగుమట్ల శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 15లో ఉంటున్నాము. మేము 4 అమ్మాయిలము, మా మదరు, మేము అందరం కలిసి ఉంటున్నాము. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మొన్న ఒక 2 నెలల క్రితం కూడా మా మీద అకస్మాత్తుగా దాడి చేసిండ్రు. ఇంటి గోడ గూలగొట్టి మమ్మల్ని చాలా కొట్టి ఫోన్లు గుంజుకున్నారు, సీసీ కెమెరా పగలగొట్టిండ్రు. చాలామంది ఒక 100 మందిని తీసుకొని వచ్చిండ్రు. వాసిరెడ్డి శ్రీనివాసు, కోన గోవిందరావు, తమ్మరపు లక్ష్మణు, ఇంకా చాలామంది వచ్చి పెరుగు వెంకటరమణ, మీగడ రామకృష్ణ, వీళ్ళు ఒక 100 మందిని తీసుకొని వచ్చారు. అందరూ మాస్కులు పెట్టుకొని ఇట్లా చున్నీలు కట్టుకొని వచ్చారు. వచ్చి కొట్టి ఇల్లు కూడా పగలగొట్టారు, ఇంట్లో వస్తువులను పగలగొట్టిండ్రు, మమ్మల్ని కొట్టిండ్రు. ఎఫ్ఐఆర్ కూడా అయింది. అయినా సరే వాళ్ళ మీద కేసులు అయినా సరే మళ్ళీ రోజు వస్తూనే ఉన్నారు. 2 months నుంచి అవుతూనే ఉంది. నిన్న కాకుండా మొన్న 9ంటికి స్టార్ట్ చేసిండ్రు. 3 జేసీబీలు వచ్చినాయి. మళ్ళీ 100 మందిని తీసుకొని వచ్చిండ్రు. ఈసారి ఎస్కే నాగుల్ మీరా అనేట ఆయన వచ్చిండు. నేను సిపిఎం నాయకుడిని, నన్ను పోలీసు వాళ్ళు పంపించారు, మీరు వీడియోలు తీస్తాండ్రు, మీ ఫోన్లు లాక్కొని తీసుకొని రమ్మన్నారు అని చెప్పి కొట్టి జుట్టు పట్టుకొని కొట్టిండు. నాకు తలకు కూడా చాలా పెద్ద గాయమైంది. కాళ్ళ మీద మా చెల్లిని ఒక 10 మందిని మా మీదకి పంపించిండు. గోడకేసి కొట్టిండు, జుట్టు పట్టుకున్నాడు, ఫోన్ గుంజుకున్నాడు. మళ్ళీ గుంజుకొని నన్ను చేయి పట్టుకొని కారెక్కు నేను ఇంటి దగ్గర దింపుతా అంటే నేను తప్పించుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయినన్న. వెళ్ళేలోపు మా చెల్లిని పట్టుకుంటే తను తప్పించుకొని వచ్చింది. ఫోన్ అయితే లాక్కొని వెళ్ళిపోయిండు. మేము మళ్ళీ ఈరోజు కూడా వర్క్ జరుగుతూనే ఉంది. దీంట్లో సిపిఎం ఐద్వ అధ్యక్షురాలు రమ్య అని, పిన్నెల్లి రమ్య అట, ఆమె లేడీస్ని తీసుకొని వచ్చింది. ఆమె వచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర. తమ్మరపు లక్ష్మణ్ గవర్నమెంట్ టీచరు, ఆయన అయితే చేయి పట్టుకొని లాగుతాడు. నైట్ 12ంటికి ఇంటి మీద రాళ్ళేసిండు. అందరన్న ఒక్కరు ఇద్దరు కాదు, 100 మందిని తీసుకొని వచ్చి మా మీద రోజు, ఒక రోజు అని కాదు, మాకు ఆ కోర్టు నుంచి అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. రిట్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఒక 10 రోజుల క్రితం వచ్చినవి ఉన్నాయి. తేలే వరకు ఎవరూ పోవద్దని ఉన్నది. ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మా మీద దాడులు చేస్తాండ్రు. నిన్న కూడా కొట్టిండ్రు మమ్మల్ని. ఈరోజు కూడా 100 మందిని తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు కూడా జరుగుతుంది వర్క్. మా దగ్గర దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టులో కూడా మా వైపు నుంచి ఫింగర్ ప్రింట్ నుంచి కూడా మాది రైట్ అండ్ ప్రూవ్ అయినాక అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. మాకైతే ఫేవర్గానే వచ్చింది అది. మేము గత 13 సంవత్సరాల నుంచి లీగల్గానే ఉంటున్నాం. మా ఇంట్లో భూమి అయితే మాది. మా భూమిని, మా కుటుంబాన్ని కాపాడండి, మాకు రక్షణ కల్పించండి. మా ఫ్యామిలీకి ఎవ్వరికి ఏమైనా దానికి పూర్తి బాధ్యత వాసిరెడ్డి శ్రీనివాసు, కోన గోవిందరావు, తమ్మరపు లక్ష్మణు, నాగుల్ మీరా, గొల్లగూడెం సిపిఎం నాయకుడు, పెరుగు వెంకటరమణ, మీగడ రామకృష్ణ, ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు. వీళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. మా కుటుంబంలో ఎవరికి ఏమైనా, మా భూమికి ఏమైనా, మా కుటుంబానికి ఏమైనా పూర్తి బాధ్యత వీళ్ళే వహించాలి. మాకు న్యాయం చేయండి. థ్యాంక్స్. పుల్లూరు నాగయ్య, రిటైర్డ్ సిఐని. టేకుమట్లలో నివాసం ఉంటున్న మహిళ ఇంటిపై దాడులు చేయడం అన్యాయం.
దాని మీద గత 13 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో భాగంగా ఇరు పక్షాల వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఎవరికి ఆదేశాలు ఇస్తే వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఇది కోర్టుకు భిన్నంగా పోలీసుకు వ్యతిరేకంగా దాడులు చేయడం సమంజసం కాదు. ఏదైనా సరే చట్టం ప్రకారం చేసుకుంటేనే మంచి పద్ధతైన సూచన అది. ఆ మహిళల మీదకి పోవటము, దౌర్జన్యం చేయటము, ఇల్లును జేసీబీలతో పగలగొట్టడము, తర్వాత ఈ సీసీ ఫుటేజ్లను పగలగొట్టడము, ఆడమ్మాయిలని తాకడము, డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని తాకరాని చోట్ల తాకడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ మీడియా ప్రకారంగా నేను తెలియజేసేది ఏంటంటే, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సమాజం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. దాంట్లో ఏదైనా ఒక పద్ధతిలో తెలుసుకోవాలి, కానీ దాడులు చేసేది మంచి పద్ధతి కాదనేది నా ఏకాభిప్రాయం.